ప్రజాస్వామ్యానికి ఉన్న అతిపెద్ద ఆయుధం ఏంటో తెలుసా? మన ఓటు హక్కు. కానీ కేవలం మతాన్ని కారణంగా చూపి ఆ ఓటు హక్కునే కాలరాయాలని చూస్తే ఎలా ఉంటుంది? మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో ఈ మత పెద్ద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. బంగ్లాదేశ్ కు చెందిన ఈ ఇస్లామిక్ మత పెద్ద బహిరంగంగా ఒక ఫత్వా జారీ చేశాడు. ఆ ఫత్వా ఏంటంటే హిందువులకు ఓటు వేయడం ఇస్లాంలో హరాం, అంటే మహాపాపం, నిషిద్ధం అని. হিন্দু প্রার্থীকে ভোট দিয়ে পারবে? ఒక్కసారి ఆలోచించండి. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక మతానికి చెందిన వ్యక్తికి ఓటు వేయొద్దని చెప్పడం ఎంత దారుణం. కానీ ఇతను అంతటితో ఆగలేదు. హిందువులే కాదు, ఏ కాఫిర్ కూడా నాయకుడు అవ్వడానికి వీల్లేదని, వాళ్ళకి ఓటు వేయకూడదని విషం కక్కాడు. హిందూకే ভোট দেওয়া জায়েজ नहीं, হিন্দুকে ভোট দেওয়া জায়েজ नहीं, হিন্দুকে ভোট দেওয়া জায়েজ नहीं, হিন্দু না কোনো কাফেরকে ভোট দেওয়া ইমানদারের জন্য জায়েজ नहीं. ఇది కేవలం ఒక వ్యక్తి మాటగా కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే గత కొంతకాలంగా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు, కూల్చివేస్తున్న దేవాలయాలకు ఈ తీవ్రవాద ఆలోచన విధానమే కారణం. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హిందువులను రాజకీయంగా కూడా అణిచివేయడానికి, వారి ఓటు హక్కును కూడా లేకుండా చేయడానికి ఇది ఒక పెద్ద కుట్ర. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి, లక్షలాది హిందువుల గొంతు నొక్కే ప్రయత్నం. ఒక మతపరమైన దేశంగా మారితే అక్కడి మైనారిటీల పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పడానికి ఇదే నిదర్శనం. ఈ మతతత్వపు విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. మన పొరుగు దేశంలో హిందువుల పరిస్థితి ఏంటో ప్రపంచానికి తెలియాలంటే ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. జై హింద్.